ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోంది సర్కార్. ప్లాట్ల కొనుగోలుదారుల్ని ఆకర్షిస్తూ బంపర్ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ప్లాట్ కొనుగోలు చేసిన వారికి ప్రభుత్వం బ్యాంకుల ద్వారా రుణ సదుపాయాన్ని కల్పించే ఏర్పాట్లు చేసింది. రాజీవ్ స్వగృహ ఇళ్లు వినియోగానికి రెడీ అవుతున్నాయి. బిడ్డింగ్ రూపంలో ప్లాట్ ని విక్రయించనున్నారు. వేలంలో పాల్గొనేందుకు 1150 రిజిస్ట్రేషన్ ఫీజుతో పాటు 10,000 చెల్లించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఫ్లాట్ దక్కించుకున్న లబ్ధిదారులు 10% డబ్బులు చెల్లించి మిగిలిన డబ్బులను వాయిదాల పద్ధతిలో చెల్లించవచ్చు. ఫ్లాట్ కొనుగోలు చేసిన వారికి ప్రభుత్వం బ్యాంకుల ద్వారా రుణ సదుపాయాన్ని కల్పించే ఏర్పాట్లు చేసింది. అయితే ఫ్లాట్ కొనేవారికి బ్యాంకులు సూచించిన అర్హతలుండాలంటున్నారు అధికారులు. రాజీవ్ గృహ నిర్మాణాలకు భారీ ఎత్తున ఖర్చు పెట్టిన అప్పటి ప్రభుత్వం ఆ తర్వాత వాటిని ప్రజలకు పంపిణీ చేయకపోవడంతో వాటిపై అప్పు పేరుకుపోయింది. టవర్ల వారీగా అమ్మకాలు జరపడంతో మెయింటెనెన్స్ తడిసి మోపెడైంది. ఆ తర్వాత పెద్దగా ఎవరూ వీటిపై ఫోకస్ చేయలేదు. ప్రైవేట్ ఇళ్ల నిర్మాణంతో పోల్చుకుంటే చుట్టూ పచ్చని చెట్లు, విశాలమైన రోడ్లు, సోలార్ పవర్, లిఫ్ట్, గ్యాస్ పైప్ కనెక్షన్ ఈ ఇళ్లకు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. ఇన్ని హంగులు ఉన్నా ఇళ్లను ఇలా 9 ఏళ్లు వదిలేయడంతో వాటి ధరలు పెరిగిపోయాయి. బండ్లగూడలో 2244 ఫ్లాట్లున్నాయి. ఇందులో 316 రెడీ టు ఆక్యుపైగా ఉన్నాయి. దాదాపు 30 ఎకరాలలో ఉన్నటువంటి ల్యాండ్లో నిర్మించినటువంటి ఒక్కొక్క ప్రాజెక్టులో దాదాపు 30% మాత్రమే కన్స్ట్రక్షన్స్ వాడాము. 70% ఆఫ్ ది ల్యాండ్ అనేటువంటిది పూర్తిగా ఓపెన్ రోడ్లకి, తర్వాత ఆట స్థలానికి, వివిధ కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ఓపెన్ స్పేస్ వదిలాను. ఈ ప్రైవేట్ బిల్డర్లు ఇచ్చేటువంటి స్క్వేర్ ఫీట్ కంటే మరి ఇక్కడ ఒక 10 నుంచి 15% స్క్వేర్ ఫీట్ ఏరియా అనేటువంటిది కూడా మనకు ఈ ప్రభుత్వం వారిచే నిర్మించబడినటువంటి ఈ ఫ్లాట్లలో లభిస్తుంది. ఇది ఒక మంచి అవకాశాన్ని మరి ప్రజలందరూ ఉపయోగించుకొని మా దగ్గర స్టాక్ దాదాపు 3718 ఫ్లాట్లు ఉన్నాయి. మరి అవి ఈ వేలం పాటల ద్వారా మరి కొనుక్కోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. పోచారం ప్రాంతంలో 1474 ప్లాట్లున్నాయి. ఇందులో 505 ప్లాట్లలో చిన్న చిన్న పనులు మిగిలి ఉన్నాయి. పూర్తయిన ప్లాట్లకు, పూర్తి కాని ప్లాట్లకు వేరువేరు ధరలు నిర్ణయించారు. పోచారం చూసినట్టయితే దాని పక్కలో ఉన్నటువంటి ప్రాజెక్టులు చూసినట్టయితే దాదాపు 2800 ఫర్ ఎసెప్టీ ఉంది. మేము 2200 యావరేజ్ కాస్ట్ తోటి మేము అక్కడ ఇస్తున్నాము. అదే బండ్ల కూడా చూసినట్టయితే 2500 నుంచి 2800 రేంజ్లో మేము ఫ్లాటు అక్కడ ఉన్నటువంటి స్పెసిఫికేషన్స్ ప్రకారం నిర్ణయించాము. కానీ బయట మీకు 3000 రూపాయలు ఉంది. అదొకటే కాకుండా మా రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ దాంట్లో నిర్మించినటువంటి ఫ్లాట్లలో ఇతర ఎక్స్ట్రా ఖర్చులు అనేటువంటివి ఏమి ఉండవు. ఒక్క లిఫ్ట్కు చెల్లించాల్సినటువంటి 1,25,000 నుంచి 1,50,000 కాస్ట్ తప్ప మిగతా హిడెన్ ఛార్జెస్ అనేటువంటివి ప్రైవేట్ వాళ్ళలాగా వసూలు చేయడం జరగదు. ఇప్పటికే రాజీవ్ స్వగృహ ఇళ్లు నిర్మించి చాలా ఏళ్లవుతోంది. దీంతో నో ప్రాఫిట్ నో లాస్ తో అమ్మితే కొనుగోలుదారులు కొంటారని అధికారులు భావిస్తున్నారు.